నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఒకరేమో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, మరొకరేమో జూనియర్ ఎమ్మెల్యే. ఇద్దరు టీడీపీ సీనియర్ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందట ఆ నియోజకవర్గంలో సీన్. ఆ మాజీ ఎమ్మెల్యే స్వపక్షంలోనే విపక్ష నేతగా మారటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తలపట్టుకుంటున్నారట. ఇంతకు ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? గ్రూప్ వార్కు దిగుతున్న ఆ ఇద్దరు నేతలెవరు? నేతల వైరంతో క్యాడర్ పడుతున్న ఇబ్బందులేంటి? పాతపట్నం టీడీపీలో తమ్ముళ్ల గ్రూపుల గోల. అధికార పార్టీలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు అసమ్మతి సెగలు. ఇసుక దందా చేస్తున్నారంటూ కలమట వెంకటరమణ రచ్చ. శ్రీకాకుళం జిల్లాలో ఏఓబీగా పేరుగాంచిన పాతపట్నం నియోజకవర్గంలో ఎప్పుడూ రాజకీయాలు రసవత్తరంగానే నడుస్తూ ఉంటాయి. అయితే అధికార ప్రతిపక్షం మధ్య జరగాల్సిన పొలిటికల్ ఫైట్ కాస్త అధికార పార్టీలోనే జరుగుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. 2024 ఎలక్షన్ల సమయంలో పాతపట్నం టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. సీట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. అయితే సీనియర్ ఎమ్మెల్యేగా పేరుగాంచిన కలమట వెంకటరమణను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలో యువకుడైన మామిడి గోవిందరావుకు టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అలకపానుపు ఎక్కడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కలమటను బుజ్జగించి అప్పటికప్పుడు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా అప్పగించారు. అంతేకాదు పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మామిడి గోవిందరావు విజయం సాధించారు. అప్పటి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గంలో టీడీపీ 2 గ్రూపులుగా చీలిపోయింది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు వ్యతిరేకంగా మరో వర్గం పనిచేస్తూ వస్తుంది. కలమటకు సముచిత స్థానం దక్కకపోవడంతో స్వపక్షంలోనే విపక్షంగా మారి ఎమ్మెల్యే గోవిందరావును టార్గెట్ చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. పాతపట్నం నియోజకవర్గంలో వంశధార నది నుంచి వేల టన్నుల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ రోడ్డెక్కి నిరసనకు దిగారు. వంశధార నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు తవ్వుతున్నారని అడ్డుకున్నారు. మరోవైపు పాతపట్నం నియోజకవర్గంలో ఇసుకను అక్రమార్కులు సొమ్ము చేసుకుని ఒరిస్సాకు తరలిస్తున్నారంటూ ఎలిగేషన్స్ చేస్తూ వస్తున్నారు. దీని వెనుక ఎమ్మెల్యే హస్తముందని అర్థం వచ్చేలా హడావడి చేస్తున్నారు కలమట వెంకటరమణ. నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా తవ్వుతున్నారంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పాటు పాతపట్నంలో ఎన్ని రీచుల్లో ఇసుక తవ్వకానికి అనుమతించారో తెలపాలంటూ ఆర్టీఐ అప్లై చేయడం సంచలనంగా మారింది. ఎలాగోలా ఎమ్మెల్యేను కార్నర్ చేసేలా కలమట అడుగులు వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరి గ్రూప్ వారితో పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైందని అంటున్నారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే మాజీ ఎమ్మెల్యేకు కోపం, మాజీ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ఫీల్ అవుతారేమోనని క్యాడర్ సతమతమవుతోందట. మరోవైపు ఎమ్మెల్యే గోవిందరావు తన బలాన్ని పెంచుకునేందుకు వైసీపీ శ్రేణుల్ని పార్టీలో చేర్చుకుంటూ ఉండడం మరో చర్చగా మారింది. వైసీపీ నుంచి వచ్చిన వారితో గ్రామాల్లో ఎలా వేగేది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వర్గ విభేదాలతో వైసీపీని ఢీకొనే పరిస్థితులు క్లిష్టమవుతున్నాయని వాపోతున్నారు టీడీపీ కార్యకర్తలు. అధిష్టానం కలుగజేసుకుని ఇప్పటికైనా తాజా మాజీ ఎమ్మెల్యేలను ఒక తాటిపైకి తీసుకొచ్చి గ్రూపుల గోలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు తెలుగు తమ్ముళ్లు. లేకపోతే స్థానిక ఎన్నికల్లో భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుందని అలర్ట్ చేస్తున్నారు. మరి టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.